అందరికీ నమస్కారం। ఈరోజు మనం మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈరోజు బిల్లు పాస్ చేసుకున్నాం। కాబట్టి మనందరం ఆలోచన చేయాల్సిందే, దాదాపు 2014 నుంచి 24 వరకు మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం జరిగింది। కానీ ఏ రోజైతే మనం కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2015-16లో ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది। ఇదే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అని ఆ రోజు కేంద్రం నుంచి కూడా మన పెద్దలు నరేంద్ర మోడీ గారు మనకు పవిత్రమైన మట్టి, పవిత్రమైన జలాలు తీసుకొని వచ్చి మన భారతదేశం నలుమూలల నుంచి ఈ మట్టి కానీ ఈ జలాల్ని తీసుకొని వచ్చి ఇదే శాశ్వత రాజధాని చెప్పి ఆ రోజు మన ప్రధానమంత్రి వారు చెప్పడం జరిగింది। కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3,000 ఎకరాలు కాదు, 10,000 ఎకరాలు కాదు, 30,000 ఎకరాలు ఉంటేనే ఇది రాజధాని మనము తీర్చిదిద్దగలమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి ఒక్కరిని నమ్మించి, నేను కూడా ఇక్కడనే తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే భూమి ఉన్నాను, ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి ఆ రోజు అక్కడ రైతులు ఎవరైతే త్యాగం చేసినారో అమరావతికి, నగరానికి, భాగ్యనగరానికి, ఆ రోజు వాళ్ళందరినీ నమ్మించడానికి నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేయడం జరిగింది। కానీ ఏ రోజైతే 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కలాట ఆడడం జరిగింది। కాబట్టి ఆ రోజు నుంచి మనం ఏ రాష్ట్రానికి పోయినా కూడా మీ రాష్ట్రానికి ఏది రాజధాని అంటే మనమే చెప్పలేని పరిస్థితులలో ఉన్నాం। మిగతా రాష్ట్రాలు కూడా మీకు 3 రాజధానిలా, మాకు ఒక రాజధాని ఉంది, అటు సైడ్ కర్ణాటకకు పోతే బెంగళూరు ఉంది, తమిళనాడుకు పోతే చెన్నై ఉండింది, మనకు హైదరాబాద్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కూడా తెలంగాణకు హైదరాబాద్ ఉండింది। మనం కూడా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని తయారు చేసుకుంటాం। మన అనుభవకుడు, మన ఆంధ్రప్రదేశ్ కు పెద్ద కొడుకు లాంటి వాడు, పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు రైతులు కూడా నమ్మి ఒక ఆశాభావంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది, నడిబొట్టున ఉంది, మనకు కుప్పానికి తీసుకున్నా, అటు సైడ్ శ్రీకాకుళం నుంచి తీసుకున్నా కూడా ఇది సెంటర్ అవుతుందని చెప్పి ఆ రోజు అక్కడ రాజధానిని తీర్మానం చేసుకుని మనం అందరం చేసుకోవడం జరిగింది। కానీ ఏ రోజైతే మనం 19లో మనము మన ప్రభుత్వాన్ని కోల్పోయినామో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో, ఆ రోజు నుంచి పూర్తిగా అమరావతిని గాని, అమరావతిలో ఉన్న ప్రజల్ని గాని, ఎవరైతే అమరావతి కోసం త్యాగం చేసినారో రైతులు భూములు ఇచ్చి, వాళ్ళందరినీ ప్రతిరోజు అరాచక పాలనతో హింసించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళను అగౌరవపరిచి, వాళ్ళు చట్టబద్ధంగా రాజధాని నుంచి వాళ్ళు ఈవెన్ తిరుపతి తిరుమల దేవస్థానానికి పోయి మేము ముక్కులు తీర్చుకుంటామన్నా కూడా వాళ్ళని పోకోకుండా అడుగడుగున వాళ్ళని అడ్డంకులు సృష్టించిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, మళ్ళా ఈ రోజు వచ్చిన తర్వాత 20 నెలల్లో పూర్తిగా మనం కూడా పనులుంటే లేకపోతే ఏదైనా అవసరాలు కొద్ది విజయవాడ కానీ గుంటూరు కానీ పోయినప్పుడు మనం చూడొచ్చు ఏ విధంగా అభివృద్ధి పదంలో సాగుతుందో। వచ్చే 2-3 ఏళ్లలో పూర్తిగా ఈ రాజధాని ఒక సుందరీకరంగా తయారవుతుంది। మనకు చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అంటే। ఎందుకంటే ఈ రోజు హైటెక్ సిటీ కానీ, సైబరాబాద్ కానీ గుర్తుకొచ్చేది హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారే। ఆ రోజు ఎంత మందికి జీవనోపాధి కల్పించినారో అందరికీ తెలుసు। ఆ రోజు సైబరాబాద్ కానీ, హైటెక్ సిటీ కానీ శంకుస్థాపన చేస్తా ఉంటే ప్రతి ఒక్కరు అవహేళన చేసినారు, కంప్యూటర్లు పట్టుకుంటే మన జీవితాలు బాగుపడతాయని। ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతో ఒక రైతుకు 2 కొడుకులు కానీ 3 కొడుకులు కానీ ఉంటే ఖచ్చితంగా ఒక కొడుకుని కంప్యూటర్ని పట్టుకోమనడానికి కారణం ఏంటంటే, మనము రైతు అనేది వర్ష ఆధారిత, లేకపోతే మనం ఎప్పుడన్నా ఇబ్బందులు జరిగినా కూడా ఒకరు ఉద్యోగం చేస్తా ఉంటే మనకు కనీసం ఆ డబ్బులు ఇంటికి పంపిస్తారేమనే ఉద్దేశంతో ఆ రోజు ఆ మాటలు చెప్తే రైతుకి
కంప్యూటర్లు తిండి పెడతాయా, వ్యవసాయం దండగా అన్నట్టు దాన్ని చిత్రీకరించి ఆ రోజు ఓట్లు దండుకోవడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఒక శాశ్వతంగా ఒకసారి మనం అవకాశం ఇస్తే మనం 10-15 ఏళ్ళు గవర్నమెంట్ కి ఉంటే మనం కాదు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి వర్గకి 75 ఏళ్ళు, 10-15 ఏళ్ళు మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా నారా లోకేష్ బాబు గారు కానీ అట్లా బీజేపీ పెద్దలు కానీ మన అండదండలు ఉంటే గిన మన రాష్ట్రాన్ని పూర్తిగా తీర్చిదిద్దుకొని మనం రేపు భవిష్యత్తు తరాలకు మనము మంచి రాజధానిగా మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా అందరికీ అమరావతి అంటే ప్రజా రాజధాని అని చెప్పి ఈ రోజు మరీ ముఖ్యంగా యువత కూడా గుర్తు పెట్టుకొని ఈ రోజు నుంచి తలెత్తుకునే విధంగా మన క్యాపిటల్ ఏంటంటే అమరావతిని చెప్పుకునే విధంగా మనం ముందుకు పోవాలని ఈరోజు ఈ చిన్న టైంలోనే నేను చెప్పిన 2:30-3 గంటల లోపలనే ఇంతమంది, ఎందుకంటే మనకు రాజధాని అనేది ఒక గౌరవం. రాజధాని అనేది అంటే ప్రతి ఒక్కరికి ఆకాంక్ష. మన ఆంధ్రప్రదేశ్కు ఈ క్యాపిటల్ ని పూర్తి స్థాయిలో తయారు చేసుకుంటే వరల్డ్లోనే మన భారతదేశంలోనే కాదు వరల్డ్లోనే బెస్ట్ సిటీ అవుతుందని కూడా ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆహర్నిశలు కష్టపడుతున్నారు కాబట్టి మనకు ఒక మంచి రాజధాని తయారవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై అమరావతి, జై అమరావతి. మనం మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈరోజు బిల్లు పాస్ చేసుకున్నాం.